భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణంలోని బొల్లోరిగూడెంలో హృదయ విదారక ఘటన కలకలం రేపింది. ఓ పసికందు తల భాగాన్ని కుక్కలు పీకి తింటుండగా స్థానికులు గమనించి ఒక్కసారిగా షాక్కి గురయ్యారు. సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. సమీప ప్రాంతంలో దుర్గంధం రావడంతో పరిసర ప్రాంత ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పసికందు అవశేషాలు ఎక్కడి నుంచి వచ్చాయి, ఎవరైనా గుర్తు తెలియని వ్యక్తులు అక్కడ పడేశారా లేక మరేదైనా ఘటన జరిగిందా అనే కోణాల్లో పోలీసులు విచారిస్తున్నారు. ఘటనపై ఇంకా పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. ఈ దారుణ ఘటనకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. నవీన్, పోలీసుల ఎలాంటి కోణంలో ఆలోచిస్తున్నారు? ఇప్పటివరకు దీనికి సంబంధించిన డీటెయిల్స్ తెలిసాయా? రైట్ షాల్ని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణంలో బొల్లోరిగూడెంలో చోటు చేసుకున్న ఘటన స్థానికుల్లో అయితే తీవ్ర భయాందోళనకైతే గురి చేసినట్లుగా కూడా చూడవచ్చు. వీధి కుక్కలు ఒక పసికందు తలపు భాగాన్ని పీక్కు తింటుండగా అక్కడ స్థానికులు అయితే గుర్తించినట్లుగా చూడవచ్చు. అయితే ఒకసారి గుర్తించడంతో అక్కడ ఉన్నటువంటి పోలీసు వారికి వీరు దర్యాప్తు చేసినట్లుగా చూడవచ్చు. అసలు ఆ అవశేషాలు ఎక్కడి నుంచి వచ్చాయి అనే ప్రశ్న ఇప్పుడు అక్కడ మిస్టరీగా మారినట్లుగా కూడా వచ్చాయి. అయితే పూర్తి వివరాలు చూసుకుంటే ఏదైతే పాల్వంచ బొల్లోరిగూడెం ప్రాంతంలో ఈ రోజు ఉదయం సాధారణంగా తమ పనుల్లో భాగంగా నిమగ్నమైనటువంటి స్థానికులకు అక్కడ ఒక భయానక దృశ్యాన్ని చూసి షాక్ గురైనట్లుగా మనకు తెలుస్తుంది. అయితే ఈ వీధిలో ఉన్నటువంటి కొన్ని కుక్కలు ఏదో వస్తువును పీక్కుతుండగా గమనించినటువంటి ప్రజలు దగ్గరికి వెళ్లారు. అయితే ఆ పసికుంది తల అక్కడ ఉండడాన్ని గుర్తించి వెంటనే స్థానికులు గట్టిగా అరుస్తూ కుక్కలను అయితే అక్కడి అంటే తరిమి వేసినట్లుగా కూడా మనకు తెలుస్తుంది. అయితే ఈ ఘటనతో ప్రాంతం అంతా కూడా భయాందోళన గురైంది. అయితే ఈ ఘటనలో ప్రస్తుతం 3 కోణాల్లో అయితే పోలీసులు దర్యాప్తు కొనసాగుతుంది. అయితే మొదటిది ఎవరైనా గుర్తించిన వ్యక్తులు పసికందు అవశేషాలతో అక్కడ పడేశారా లేదా సమీప పట్టణాల్లో ఎక్కడైనా ముట్టు చనిపోతే పాతి పెట్టగా కుక్కలు తవ్వి బయటికి తీసుకువచ్చాయనే కోణము, లేదంటే ఈ ఘటనకు సంబంధించి ఏదైనా వేరే అంటే ఏదైనా ఘటనలతోటి బాడీ వచ్చిందనేది కూడా వీరు దర్యాప్తు చేస్తున్న పరిస్థితి ఉంది. ఈ ఘటనతో అయితే స్థానికుల్లో అంటే భయం నెలకొని ఉన్నట్టుగా కూడా వచ్చాయి. అయితే పూర్తి వివరాలు అయితే మరికొంత తెలియాల్సిన అవకాశం అయితే ఉంది ఈ నెల. రైట్, థ్యాంక్ యూ నవీన్.